హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 15. సో అందరికీ ముందుగా హ్యాపీ కనుమ. సో ఈరోజు ఇంటికాడైతే కొన్ని స్పెషల్ తెచ్చారు, అవేంటో చూపిస్తా. సో కొత్త వారు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చేపలు అయితే ఇవి ఫ్రెష్ చేపలు, ఇవి బతిక ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద చేపలు. సో ఈరోజు ఇది కోసుకొని తినేస్తాం. అది వాటి మీద స్నానం చేయించినట్టు కొంచెం బూడిద వేసుకోవాలి. బతిక ఉన్నాయిగా సో ఏమి ఈరోజు డ్యూటీ మా అక్క ఎక్కిద్ది, ఎందుకంటే కనుమ కాబట్టి. వేయలేదు ఇంకా. అట్టు ఇంత భారీ చేపలు కోతున్నప్పుడు కత్తిపేట చిన్నగా ఉంటే కుదరదు, పెద్దది ఉండాలి. కానీ ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. ఏమో పొట్టదైతే చచ్చిపోతాడండి నా చేతిలో. ఏంటి కొడతలేదు? ఇంకా కొడతలేదు ఏంటి మొక్క? ఆ తర్వాత ఇలా పులుసు గీసుకోవాలి. అప్పుడు ఆల్రెడీ చేపల కూర ఉన్నట్టున్నాం. పెద్ద పెద్ద బట్టలు ఉన్నాయి దీనికి. ముక్క కోసినప్పుడు తీసాను. ఇంకా చచ్చి చెడు ఒక చేప అయితే ఫినిష్ అయింది. దీని ముక్కలు అయితే కోసుకోవాలి, ఇంకా కోయిలా. ఇంకోటి అసలు అయితే తెగట్లేదు, జారిపోతుంది కత్తిపేటకి. ఏ చాకులు ఆ చాకులు ఎక్కడ పని అవుతాయి? ఇది పని అవ్వదు, ఈ చాకు పని అవుద్ది అంట. ఇది ఎక్కడ అవుద్ది? అవదు, పొదున ఉండాలి. పొదున లేదు. వస్తున్నా. సో ఇక్కడ బుడ్డ చెట్టుకి అయితే చాలా పచ్చిమిరపకాయలు కాసినాయి. చూడటానికి చిన్నదైనా నాలా గట్టిది ఇది. టోటల్ ఒక 10 పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయి. ఇక చెట్టు అయితే ఇంతే ఉంది. సో ఎంత కష్టపడితే ఇది ఇలా మొక్కలు అయినాయి. అక్కడ ఇచ్చేస్తే ఈజీగా కొట్టేస్తారు, కానీ మా అక్క చేస్తానంటే తీసుకొచ్చేసాడు. ఇక ఈ ఏంటంటే ఊపిరితిత్తులు. ఇదేమో ఇది జన. ఈ క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక ఇంకా కూర వండుకోవడమే. ఇక చేసుకున్న తర్వాత ఇలాగ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు ఉంటాయి కదా, అవి వేసి కలిపి ఇలా పెట్టుకోవాలి. సో ఈ కూరకి కాసేపు ఉంటే సిద్ధంగా ఉండే. అటు పక్కేమో ఉల్లిపాయలు కోతున్నారు. ఇంకా ఇదేంటంటే ఉల్లిపాయ పేస్ట్ కోసేసి ఉల్లిపాయ పేస్ట్ అయితే చేస్తారు. దాంట్లోకి 2 బెండకాయలు ఉన్నాయి. ఈ 2 బెండకాయలు, ఈ పెద్ద టమాటాలు 2. ఇంకా ప్రాసెస్ అయితే ఈజీయే, ఆల్మోస్ట్ చాలా దాంట్లో చూస్తుంటారు కదా. ఇంకా ఇది కూడా అంతే. ఈ బెండకాయల రాయికి నేను వేసింది పచ్చిమిరకాయలు. పసుపు వేసుకున్నాం, అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్క,
ఉల్లిపాయ ముక్క ఎందుకంటే మరుగుతూ ఉంటుంది. సో దీంట్లో అది కొత్తిమీర అయితే యాడ్ చేశారు. నేను అయితే అటు వెళ్ళాను, అందు గురించి పొగలు వచ్చేస్తున్నాయి. అవి కనిపిస్తున్నా, అవి కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపు ఇలాగ ఉడకనివ్వాలి కూరని. పొగ వచ్చేసింది. టమాటా ముక్కలు అయితే వేసుకొని అలా తిప్పుకోవాలి. అడుగట్టకుండా పంచదార పొడి వేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోద్ది. సో మన కూరకు కావాల్సిన గుజ్జు అయితే తయారైపోయింది. దీంట్లో చేప ముక్కలు వేసుకొని కాసేపు ఉన్న నీళ్ళు వేసుకొని చింతపండు పులుసు వేసుకుంటే కూర రెడీ అయిపోద్ది. మసాలా కూడా వేయాలి, మర్చిపోయాం. మసాలా లేకపోతే కంపొస్తుంది. జీలకర్ర, వెల్లుల్లిపాయ వేస్తే సరిపోతుంది. అల్లం అల్లం వేయకూడదు అంట, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. అవి మనం ఉప్పు కారం పసుపు అవి కలుపుకొని చేప ముక్కలు పెట్టాక అవి అయితే 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గాక ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఈ కూర వండే సమయంలో 10 కూరలు ఉండొచ్చు, మాంసం కూరలు అయితే. కానీ చేపల కూర కాబట్టి ఒక్క కూర వండగలం ఈ టైం వరకు. కలిపెట్టి అలాగా మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ ముక్కను చేప ముక్కలు మగ్గుతాయి. హై ఫ్లేమ్లో పెట్టాలి. గ్యాస్ కూడా బాగా మండుతుంది గ్యాస్. ఇది ఇండియన్ గ్యాస్. ఇది లోట నీళ్ళు వేసుకోవాలి మనం. లోట అదే ముక్కలు మూలిగేదాకా వాటర్ వేసుకోవాలి. కొంతమందికి చేపల కూర వండుతూ రాక నీసుకంపు వచ్చేలా వండుతారు, కానీ నేను చెప్పే పద్ధతిలో వండితే అయితే నీసుకంపు కాదు కదా, కూర రుచికరంగా ఉంటుంది. ఇంకా వాటర్ అయితే వేసాం. తలకాయ ఇది తలకాయ కన్ను. ఇదే నిన్న నాటుకారం అని చెప్పా కదా, ఇది నాటుకారంలో కొంచెం కారం ముక్క అయితే వేసుకోవాలి, సరిపోతాయి. ఈ మనం నాటు బెండకాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అంటే ఈ మా చెట్టుకి కాసిన బెండకాయలే. ఈ 4 బెండకాయలు కాసినాయి, లేత బెండకాయలు. ఈ 4 బెండకాయలు వేసుకొని ఎవరికి అందితే చూద్దాం. ఇక పావు గంట అరగంట ఆగిన తర్వాత ఇది ఇలా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు కలిపేస్తాం కన్నా నానబెట్టి కాసేపు అలాగేసి ఇలాగ దీంట్లో వేసేస్తే సరిపోద్ది. ముక్క అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దాదాపు. ఉడుకుతూ ఉంది ముక్కలు. ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా అరగంట. చూసారా ఎంత టైం పట్టిందో? దాదాపు ఇదే మనకి 3 గంటలు తినేసింది తయారు చేయడం కాడి నుంచి. ఉల్లిపాయలు ఏంటి మొత్తం. అమ్మో, ఎప్పుడైనా చేపల పులుసు టైం ఎక్కువ పడుద్ది. ఎంత టైం ఎక్కువ పడితే అంత టేస్ట్గా ఉంటుంది కూర. గట్టితో తిప్పుకుంటాం కన్నా అలా మసిగొట్టు పెట్టుకొని కాసేపు అలా గూపితే చాలు, పులుసు సెట్ అయిపోద్ది. ఇంకా అరగంట ఆగితే కూర రెడీ అయిపోద్ది. మనం మసాలా అయితే మసాలాగా జీలకర్ర, ఎల్లుల్లిపాయ, గసగసాలు, ధనియాలు, లవంగాలు అవి వేసుకుంటే చాలు. సో మనం అనుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు అండ్ గసగసాలు, ఎల్లుల్లిపాయ వేసుకొని ఇది ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇది చేసుకున్న తర్వాత ఇది అక్కడ కూర ఉడుకుతుంది, పొగలు వచ్చేస్తుంది. అది అలా పొగలు వచ్చేస్తుంది. దీని మీద ఇప్పుడు రుబ్బుకున్నది అదేంటి జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసుకుంటే అయిపోయినట్టే.
అది కొత్త ఆడిపోతుంది కూర మొత్తం. దాదాపు 4 గంటలు తిన్నది ఈ గంటతో. కాసేపు కొత్తిమీర కూడా వేయాలి. ఈ దిగిపోయే ముందు కాబట్టి మసాలా వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. వేసి ఇంకా అది కూడా అమ్మో ఇదిగో ఫైనల్గా మనం మసాలా అయితే వేసేసుకోవాలి. టీ కూడా వేయాలి. గుమ్మగుమ్మలాడ చేపల పులుసు. ఇది దీని పేరేంటి? బంగారు తీగ, శీలావతి. ఇది ఫైనల్గా శీలావతి కూర వండుకునే విధానం. సో ఇంక ఇది ముద్ద అన్నం పెట్టుకొని తినేయడమే. సో ఇది గుమ్మల గుమ్మలాడే శీలావతి చేపల పులుసు కూర ఇక రెడీ అయిపోయింది. కాసేపు దాకట్టుకుని అటు ఇటు ఊస్తే కూర అయిపోయినట్టే. అలాగే ఎందుకు ఊపాలంటే ముక్క నలగకుండా ఉండాలంటే గట్టెట్టకుండా ఇలా ఊపుకోవాలి. మనకి ఏ మాటగా ముక్క ఎరగదో ఉండదు. ముక్కలు వేసుకునేటప్పుడు కొట్టుకోకుండా ఉంటారు. అది అయితే తినేస్తున్నా. కాలుతుంది, కక్కుర్తిపడి వేడివేడి అన్నాం కదా, వేడివేడి కూర. టేస్ట్ అయితే బాగుంది. చేప కూడా తినాలంటే వేడిగా ఉంది కాబట్టి కాలద్ది, కక్కుర్తిపడి తినకూడదు. ఫాస్ట్గా నిదానంగా తినాలి. ఏ కూర అయినా తినచ్చు. చేపల కూర తినడంలో కొంచెం భయమే, అది ముళ్ళు ఎక్కడ కూర్చుకుంటాయని. సో ఇది ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బెండకాయ రావాలి ఏంటంటే డైలీ బ్లాగ్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.